వాడు సూడో రిపోర్టర్ క్రైమ్ జర్నలిస్ట్ కార్డు సంపాదించాడు. ఆగి ఉన్న ట్రైన్లలో మహిళల బ్యాగులపై కన్నేస్తాడు. రెప్ప వాల్చారా ఆడవాళ్ల సంచిని మాయం చేస్తాడు. నగలు నట్రా దోచుకుని చెక్కేస్తాడు. పెదవాడలో ఘరానా దొంగ, రైళ్లలో చోరీలకు పాల్పడే సూడో జర్నలిస్ట్, రైల్వే పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర నేరగాడు, 12 లక్షల విలువైన బంగారం స్వాధీనం, పలు స్టేషన్లలో రఘు ఖోస్లాపై కేసులు. పోలీసుల మధ్య ఉన్న ఈ కేటుగాడి పేరు రఘు ఖోస్లా. ఢిల్లీలోని గజియాబాద్కు చెందిన రఘు ఖోస్లా విద్యావంతుడిలా కనిపిస్తాడు. ఓ పత్రికలో క్రైమ్ రిపోర్టర్గా పనిచేస్తున్నట్లు గుర్తింపు కార్డు చూపిస్తుంటాడు. ఓ దొంగతనం కేసును విచారిస్తున్న బెదవాడ పోలీసులకు చిక్కాడు. కానీ ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇతడు పేరు మోసిన దొంగ. రైళ్లలో ఏసీ బోగీలను ఎంచుకుంటాడు. ఆగి ఉన్న రైళ్లలో నిద్రిస్తున్న మహిళలను టార్గెట్గా చేసుకుంటాడు. వారి వద్ద ఉన్న హ్యాండ్ బ్యాగులను చోరీ చేస్తుంటాడు. దానిలో కేవలం బంగారం, నగదు మాత్రమే తీసుకుని బ్యాగులను అక్కడ పడేసి వెళ్లిపోతుంటాడని పోలీసులు వెల్లడిస్తున్నారు. నార్త్ ఇండియాలో అన్ని రైల్వే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, చాలా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇతను క్రైమ్ చేయడం జరిగింది. నిద్రపోతున్న ప్యాసింజర్లు ఏసీ కోచెస్లో నిద్రపోతున్నటువంటి లేడీ ప్యాసింజర్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హ్యాండ్ బ్యాగ్స్ని తీసుకుని దాంట్లో ఉన్నటువంటి గోల్డ్ ప్రాపర్టీని తీసుకుని అక్కడే బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ కేటిగాడు ఓ జర్నలిస్ట్ కార్డును సంపాదించాడు. ఎవరైనా పోలీసులు అడ్డుకున్న వెంటనే టక్కున ప్రెస్ కార్డు చూపించి తప్పించుకునేవాడని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ, ముంబై నగరాల్లో ఇతగాడి పేరు మీద కేసులు పెద్ద సంఖ్యలో ఉండడంతో తాజాగా మకామును విజయవాడకు మార్చాడు. గత నెల 24వ తేదీన భీమవరం నుంచి వస్తున్న మాధవి అనే మహిళకు చెందిన బ్యాగును కొట్టేశాడు. 1,50,000 నగదు, 13 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను బ్యాగు నుంచి కొట్టేసి దర్జాగా ఢిల్లీకి విమానంలో ఉడాయించాడు. చోరీలకు విజయవాడ బాగుందనుకున్నాడు ఏమో మరి. కొట్టేసిన నగలు అమ్ముకుని కొత్త చోరీలు చేయడానికి మళ్లీ విజయవాడ స్టేషన్లో అడుగుపెట్టాడు. ఎస్పెషల్లీ ఎక్కడైతే ట్రైన్ లోకో పైలట్స్ వీళ్ళంతా కూడా చేంజ్ అవుతారు క్రూస్, అక్కడ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ టైం ఉంటుందని అటువంటి రైల్వే స్టేషన్ సెలెక్ట్ చేసుకుని అక్కడికి వచ్చి ఆగి ఉన్న ట్రైన్స్లో ఏసీ కోచెస్లో వెళ్ళి నిద్రపోతున్నటువంటి ప్రయాణికులు లేడీస్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర ఉంటే హ్యాండ్ బ్యాగ్ని తీసుకుని వెళ్ళిపోతాడు. తీసుకుని వెళ్ళిపోయి ఇమీడియట్గా బాత్రూంలోకి పోయి బాత్రూంలో దాంట్లో ఏమున్నాయో చూసుకొని గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని తీసుకొని అక్కడే బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ బ్యాగులు మిగతా సెల్ ఫోన్లు కానీ వేరే అదర్ మెటీరియల్ అక్కడే పెట్టేస్తాడు. అంటే ఈ సెల్ ఫోన్ తీసకపోతే మళ్ళీ ఏమైనా పట్టుకుంటారనే ఉద్దేశంతో ఈ ఎంఓ ఉంది అతనిది. బెదవాడలో పోలీసులు రొటీన్ తనిఖీల్లో భాగంగా 10వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్న రఘు ఖోస్లా వైఖరిపై అనుమానంతో విచారించారు. ప్రశ్నిస్తే యథావిధిగా ప్రెస్ కార్డు చూపించి దబాయించబోయాడు. కాస్త లోతుగా పోలీసులు ప్రశ్నించేసరికి తడబడ్డాడు. అతన్ని తనిఖీ చేసిన పోలీసులకు 12 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు కనిపించాయి. ఇంకేముంది, తీగలాగితే రఘు ఖోస్లా బండారం ఆశాంతం బయటకొచ్చింది. ఈ సూడో జర్నలిస్ట్ కాస్త కటకటాల వెనక్కి వెళ్లిపోయాడు. కళ్యాణ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బాంబే అండ్ హజరత్ నిజాముద్దీన్, న్యూఢిల్లీ, ఇక్కడ మిగతా చాలా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా క్రైమ్ చేయడం జరిగింది. ఇతను అక్కడ జైలు శిక్ష కూడా అనుభవించినాడు. ఇక్కడ వచ్చేసి ప్రెస్ కార్డు పెట్టుకుంటాడు. నేను ప్రెస్ రిపోర్టర్ అని చూపిస్తాడు. ఎవరైనా అడిగితే పోలీసులు నువ్వు ఎవరు, నీ దగ్గర టికెట్ ఉందంటే ప్రెస్ కార్డు కూడా ఉంది మీకు అది చూపిస్తాడు. ఇప్పుడు మీ ప్రెస్ పైన ఇటువంటి అఫెన్స్ చేయడం జరుగుతూ ఉంది. రఘు ఖోస్లాపై పలు స్టేషన్లలో కేసులున్నాయని పోలీసులు చెబుతున్నారు. అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా ఇతగాడి అరెస్టు సమాచారం అందించామని, ఆయా కేసుల్లో కూడా నిందితుడిని విచారించే అవకాశం ఉందని రైల్వే పోలీసులు చెబుతున్నారు. రాజా రమేష్, సాక్షి న్యూస్, విజయవాడ.